వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో నా బర్త్డే డ్రెస్ పర్పుల్ కలర్ ది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపించమని చాలా మంది అడిగారు. అప్పుడు నేను ఫుల్ వీడియో రికార్డ్ చేయలేదు. దానికోసమే ఇప్పుడు సేమ్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ కలర్ లో తీసుకున్నా మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్. కాకపోతే ఇప్పుడు నాకు కాదు, ఒక 13 years పాపకి స్టిచ్ చేస్తున్నాను ఈ డ్రెస్. దీనికి ఫస్ట్ కాటన్ లైనింగ్ నేను 1/2 meter తీసుకున్నా. దాన్ని ఇలా 4 foldings చేసి షోల్డర్ మార్క్ చేసుకుంటున్నా. తన మెజర్మెంట్ లో షోల్డర్ 6 inch మార్క్ చేసుకుంటున్నా. అక్కడ నుంచి ఆర్మ్ హోల్ 5.5 మార్క్ చేసుకుంటున్నా. ఒకవేళ నా మెజర్మెంట్ లో కావాలంటే నాకైతే షోల్డర్ 6.5 అండ్ ఆర్మ్ హోల్ కూడా 6.5 మార్క్ చేస్తాను. అండ్ చెస్ట్ ఇక్కడ 7 inch ప్లస్ 2 inch మార్జిన్ మార్క్ చేశాను. ఈ యోక్ పార్ట్ లెంత్ 12 inch, 1 inch ఎక్స్ట్రా యాడ్ చేశాను 1/2 inch పైన కింద స్టిచెస్ కి. అండ్ వేస్ట్ 6 inch, 1 inch డాట్ కి అండ్ 2 inch మార్జిన్ మార్క్ చేసుకున్నాను. ఈ ఆర్మ్ హోల్ లైన్ ని మిడిల్ కి ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి 0.25 అటు సైడ్ కి 0.25 ఇటు సైడ్ కి మార్క్ చేస్తున్నాను. దీన్ని పైన ఈ పాయింట్ నుంచి ఇలా స్లోప్ లాగా డ్రా చేసి అక్కడ నుంచి ఈ కార్నర్ లో 0.75 పైకి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. అది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్. తర్వాత ఇలా బ్యాక్ ఆర్మ్ హోల్ కర్ కూడా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. రెడీ షోల్డర్ 2.5, సో నేను 3.5 మార్క్ చేస్తున్నాను. హాఫ్ ఇంచ్ అటు సైడ్ ఇటు సైడ్ స్టిచెస్కి యాడ్ చేసి. అండ్ ఫ్రంట్ నెక్ 4 inch అండ్ బ్యాక్ నెక్ 4.5. నాకైతే 6 and 7 డ్రా చేసుకున్నాను, బ్యాక్ 7. తర్వాత డాట్స్ కోసం 2.5, నా మెజర్మెంట్లో అయితే నేను 3.25 మార్క్. ఇలా 1/2 inch క్రాస్గా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇలా డాట్స్కి 3.5 పైకి మార్క్ చేసుకొని 1/2 inch అటు సైడ్కి 1/2 inch ఇటు సైడ్కి మార్క్ చేసుకోవాలి. అంతే, దీన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ని కట్ చేయాలి, ఫ్రంట్ది కట్ చేయొద్దు. ఇలా బ్యాక్ ఆర్మ్ హోల్ది కట్ చేసిన తర్వాత దీన్ని సపరేట్ చేసేసి ఇలా కింద పార్ట్ని మనము బ్యాక్ పార్ట్ లాగా అనుకోవాలి. దీనికి బ్యాక్ నెక్ కట్ చేయాలి. ఇక్కడ దీనికి ఫ్రంట్ ఆర్మ్ హోల్ సపరేట్ చేసాక కట్ చేస్తున్నారు. దీనికి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి ఈ బ్యాక్ నెక్ మెజర్మెంట్ డ్రా చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. 13 years పాపకి అన్నాను కదా, నాకెలా సరిపోయింది అనుకోవద్దు. నేను ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేస్తున్నాను, అందుకే నాకు సరిపోయింది. నెక్ అండ్ స్కర్ట్ లెంత్ చిన్నగానే ఉంటాయి. నేను వీడియో పర్పస్ కోసమే వేసుకున్నాను. తర్వాత ఈ పీసెస్ ని ఇలా సాటిన్ లైనింగ్ 2 foldings ఆన్ ఫోల్డ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా కొంచెం ఎక్స్ట్రా లీవ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలాగా నెట్ ఫ్యాబ్రిక్ పైన కూడా దీన్ని సేమ్ ప్లేస్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా ఫస్ట్ సాటిన్ లైనింగ్ ని రైట్ సైడ్ కి, దానిపైన నెట్ ని కూడా రైట్ సైడ్ కి ప్లేస్ చేసుకొని ఈ కాటన్ పీస్ ని రాంగ్ సైడ్ కి ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి 1/2 inch గ్యాపింగ్ తో నెక్ స్క్వేర్ షేప్ లో స్టిచ్ చేసేసుకొని మనం రివర్స్ చేసుకోవాలి. ఇలా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసి మనం కార్నర్స్ లో కట్స్ పెట్టేసుకోవాలి. కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసేటప్పుడు మనం స్టిచ్ వేసేటప్పుడు ఎప్పుడు ఇక్కడ కాటన్ పైన కార్నర్ లో కాటన్ పైన మాత్రమే స్టిచ్ వేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేయకూడదు. ఎప్పుడు కాటన్ పైన స్టిచ్ వచ్చేటట్టు మాత్రమే ఆ ఎడ్జ్ కి స్టిచ్ వేసుకొని తర్వాత రివర్స్ చేయాలి. అలా రివర్స్ చేసేసిన తర్వాత మళ్ళీ పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసి ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్న తర్వాత డాట్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా 4 డాట్స్ స్టిచ్ చేసేసుకోవాలి. నా డ్రెస్కి అయితే నేను ప్రిన్సెస్ కట్ లాగా కట్ చేయకుండానే స్టిచ్ చేశాను. ఇక్కడ డాట్స్ లాగే స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే డాట్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రెయిట్గా కాకుండా ఇలా కొంచెం ఇక్కడ కార్నర్లో యూ షేప్లా వచ్చేలాగా స్టిచ్ చేస్తే మనకి షేప్ మంచిగా కనిపిస్తుంది. తర్వాత బాటమ్ కోసం ఇలా 4 foldings నెట్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ కోసం ఒక 13 inch లీవ్ చేస్తున్నాను. అక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని దానిపైన యోక్ పార్ట్ ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ వేస్ట్ ఎంత ఉందో అంతకంటే ఒక 1.5 inch 2 inch ఎక్స్ట్రా మార్చేస్తున్నాను. ఎందుకంటే మనకి మధ్యలో స్లిట్ కి ఫ్రంట్ పార్ట్ లో
స్టిచ్ చేస్తాం కదా దానికోసం. ఇది స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. తర్వాత అక్కడ నుంచి నేను ఇక్కడ మనకి గేరా ఎంత ఉందో అంతా ఇలా స్లోప్ లాగా మార్చేస్తున్నాను. నా డ్రెస్కి దీనికి చిన్న చేంజ్ ఏంటంటే, నా డ్రెస్ ఈ కింద బాటమ్ పార్ట్ లెంత్ కొంచెం తక్కువ, దీనికి కొంచెం లెంత్ ఎక్కువ ఇచ్చాను, అంతే డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం దీన్ని కర్వ్ లాగా డ్రా చేస్తున్నాను. ఇది మస్ట్, ఖచ్చితంగా డ్రా చేయాలి, లేకపోతే మనకి ఆ నడుం దగ్గర బాగా నుడతలు వచ్చేస్తాయి. ఇలా కర్వ్లా డ్రా చేసుకుంటేనే మనకి అక్కడ కరెక్ట్గా సెటిల్ అవుతుంది ఫ్యాబ్రిక్. ఇక్కడ లెంత్ నేను 25 మార్క్ చేస్తున్నాను. ఇది ఈ డ్రెస్కి ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను కదా నేను స్టిచ్ చేసేదానికి. నా డ్రెస్కి అయితే నేను 21 మార్క్ చేసుకున్నాను ఈ లెంత్. ఇదే మెయిన్ డిఫరెన్స్ ఈ డ్రెస్కి ఆ డ్రెస్కి. అండ్ నాకు 3/4 స్లీవ్స్ ఇచ్చుకున్నాను. ఆ పాపకి కూడా అది 3/4 స్లీవ్సే, నాకు ఎల్బో హ్యాండ్స్ లాగా వచ్చాయి అంతే. దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ బాటమ్ లో కూడా నెట్ వర్క్ లేదు కదా, ఇక్కడ నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ ని సాటిన్ లైనింగ్ మీద 2 ఫోల్డింగ్స్ లో ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి ప్లేస్ చేసుకుని కట్ చేసుకున్నాను. తర్వాత పేపర్ మీద నేను చూపిస్తాను కట్ మోడల్ ఎలా ఇచ్చాను ఫస్ట్ డ్రా చేసి. ఇక్కడ నేను 8.5 పైకి మార్క్ చేసుకుని ఇలా కర్వ్లా డ్రా చేసుకున్నాను. ఇక్కడ 1.5 or 2 ఇంచ్ ఎక్స్ట్రా గ్యాప్ లీవ్ చేసుకుని కర్వ్లా డ్రా చేసుకోవాలి. పైనకి ఇలా 2 ఇంచ్ మార్క్ చేసుకుంటూ ఇంకో కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి ఇలాగా. తర్వాత ఇక్కడ 2 ఇంచ్ నేను లీవ్ చేసుకున్నా. ఇక్కడ 1 ఇంచ్ మనము మధ్యలో స్లిట్ వస్తుంది కదా, స్లిట్కి మనం మధ్యలో స్టిచ్ చేయాలి కదా, దానికి ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ వదిలి అక్కడ నుంచి 2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నేను సెంటీమీటర్స్లో చూపిస్తున్నా, ఫ్యాబ్రిక్ పైన ఇంచెస్. ఈ 2 పాయింట్స్కి మధ్యలో పైన మార్క్ చేసుకొని ఇలాగా జిగ్జాగ్ లాగా మనం డ్రా చేసుకోవాలి. తర్వాత కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకొని కట్ చేసుకోవాలి, అది స్టిచ్చింగ్ కోసం. ఫ్యాబ్రిక్ పైన నేను ఏదైతే పేపర్ మీద డ్రా చేశానో సేమ్ అలానే 8.5 పైకి మార్క్ చేసుకొని కర్వ్ డ్రా చేసుకున్నా. 2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇంకో కర్వ్ డ్రా చేశాను. ఇలా 2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇంకో కర్వ్ డ్రా చేసేసాను పైన. ఇప్పుడు 2 ఈవెన్గా వస్తాయి. ఇక్కడ మధ్యలో స్లిట్కి మనం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, దానికి ఆ గ్యాప్ వదిలి 2 ఇంచ్ కింద కర్వ్కి మార్క్ చేసుకున్నా. జిగ్జాగ్ షేప్ కరెక్ట్గా రావడానికి, ఆ కోన్స్ అన్నీ ఈవెన్గా రావడానికి ఇలా మార్క్ చేసుకుంటే మనకి అన్నీ ఈవెన్గా వస్తాయి. ఇది నెట్ ఫ్యాబ్రిక్ పైన అది కనిపించట్లేదు కదా, అందుకే నేను పేపర్ పైన మీకు డ్రా చేసి చూపించాను. దీన్ని ఇలాగ ప్రెస్ చేసుకుంటే మనకి ఆ ట్రేసింగ్స్ కింద కూడా వెళ్ళిపోతాయి. దీన్ని రాంగ్ సైడ్ సాటిన్ లైనింగ్ ప్లేస్ చేసుకుని దానిపైన ఈ నెట్ ఫ్యాబ్రిక్ కూడా రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకుని మార్కింగ్స్ కరెక్ట్గా కనిపించేలాగా మళ్ళీ డ్రా చేసుకున్నాను. దీన్ని పిన్స్తో మొత్తం సెక్యూర్ చేసేసి ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ మొత్తం కూడా సేమ్ ఆ మార్కింగ్ చేసుకున్నట్టే నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఇది స్టిచ్ చేసేటప్పుడు కార్నర్లో నీడిల్ కిందకి దించి ఫ్యాబ్రిక్ మూవ్ చేసి తర్వాత మళ్ళీ నీడిల్ దించి అలా ఫ్యాబ్రిక్ మూవ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి మధ్యలో స్లిట్ వచ్చే ప్లేస్లో మనము ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలాం కదా, అది ఆ ప్లేస్లో మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఆ 2 ఇంచ్ గ్యాప్ ఆర్ 1.5 ఇంచ్ గ్యాప్ ఎంత అయితే ఉంటుందో దాన్ని స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని మళ్ళీ జిగ్జాగ్ షేప్లోనే స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని ఆ కోన్స్ అలా పైకి ఉన్న దగ్గర కట్స్ పెట్టుకోవాలి. మనకి ఎక్స్ట్రాస్ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదా, మనం అది టర్న్ చేసినప్పుడు మనకి అది నీట్గా కనిపించదు. అందుకే ఎక్స్ట్రాస్ ఎక్కువ లేకుండా నీట్గా ఈవెన్గా కట్ చేసుకోవాలి. నెట్ ఫ్యాబ్రిక్ని ఇలా టర్న్ చేసేసుకొని ఫస్ట్ ఇలాగ షార్ప్గా ఉండేది ఏదైనా తీసుకొని ఇలా ఫ్యాబ్రిక్ని పుష్ చేస్తే ఈ కోన్స్ని మనకి ఆ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాగే అన్ని కోన్స్ని కూడా టర్న్ చేసుకొని ఇలా పుష్ చేస్తే ఆ షేప్ వచ్చేస్తుంది. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత దానిపైన వేరొక స్టిచ్ వేసేసేయాలి. అవి అప్పుడు కరెక్ట్గా అలా సెటిల్ అయి ఉండిపోతాయి. తర్వాత ఇలా మధ్యలో స్లిట్ కోసం కట్ చేసేసి స్టిచ్ చేసేసాను. ఆ స్టిచ్ చేయడం కోసం ఒక ఎక్స్ట్రా పార్ట్ వదిలింది. తర్వాత హ్యాండ్స్ కట్ చేసేసాను. హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తే చాలా లెంతీ అయిపోతుంది, అందుకే తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసేసి హ్యాండ్స్ అటాచ్ చేసేసి ఈ పార్ట్స్ని స్లిట్స్ని ఎగ్జాక్ట్గా మిడిల్ వచ్చేలాగా ప్లేస్ చేసుకొని ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత సేమ్ బ్యాక్ కూడా ఎగ్జాక్ట్గా మిడిల్
వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసేసుకొని తర్వాత ఈ ఫిట్టింగ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ని కట్ చేసుకొని కింద బార్డర్ ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి. కింద స్కర్ట్ నేను మెజర్మెంట్స్ ఏం చూపించట్లేదు, ఒక ట్రిక్ చెప్తాను. ఈ జిమిచూ ఫ్యాబ్రిక్ సాగిపోతుంది కదా, అది కట్ చేయడం చాలా కష్టము అంబ్రెల్లా షేప్లో. దానికి ఇలాగా డబల్ సైడెడ్ టేప్ని స్ట్రైట్గా అటాచ్ చేసుకుని దేనికైనా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కూడా నేను ఒక దూరం స్టిచ్ వేసేసి అటాచ్ చేసేసాను, ఫ్రంట్ని బ్యాక్ని రెండు. దాన్ని ఇక్కడ స్ట్రైట్గా వేస్ట్ మొత్తాన్ని కూడా ఈవెన్గా ఈ టేప్కి నేను స్టిక్ చేస్తున్నాను. మనకి ఇది ట్రిక్, అంబ్రెల్లా షేప్ కింద ఈవెన్గా రావాలి, ఎగుడు దిగుడు లేకుండా. అంటే ఇలా స్కేల్ తోటి మనము స్ట్రెయిట్గా కట్ చేసేసుకోవాలి, దానివల్ల మనకి కింద ఎగుడు దిగుడు లేకుండా ఈవెన్గా వస్తుంది. ఇది ట్రిక్, ఇది చాలా యూజ్ అవుతుంది ఇటువంటి ఫ్యాబ్రిక్స్కి. కొన్ని స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్స్కి అవసరం లేదు, కానీ ఇలా జిమిచూ సాగిపోయే ఫ్యాబ్రిక్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మెథడ్. ఆ బాటంలో అంతా ఈవెన్గా స్ట్రెయిట్గా ఉండేలాగా మనం కట్ చేసేసుకోవాలి జాగ్రత్తగా. అది మనకి స్టిచ్ చేసిన తర్వాత మొత్తం ఈవెన్గా ఉంటుంది. తర్వాత అప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనం అటాచ్ చేసాం కదా, దూరం స్టిచ్ వేసుకొని అది రిమూవ్ చేసేసుకొని మనము ఒక సైడ్ అంబ్రెల్లా అటాచ్ చేసేసుకోవాలి. నేను మెజర్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను, మనకి ఏ హైట్లో కావాలో ఆ హైట్ మెజర్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా వచ్చింది చూసారా, ఇది ఇంకా నేను డోర్కి అటాచ్ చేసినందుకు మీకు వీడియోలో స్ట్రైట్గా కనిపించట్లేదు. అంబ్రెల్లాకి నేను ఎలాస్టిక్ ఇస్తాను, అందుకే వేస్ట్ అంత పెద్దగా ఉంది. వీడియో ఎంత లెంత్ ఉన్నా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను లైనింగ్ని కూడా ఇలా వన్ సైడ్ అటాచ్ చేసేసాను, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ లైనింగ్ని కూడా అటాచ్ చేసేసుకొని బెల్ట్ 3.5 ఇంచ్ కట్ చేసేసుకొని దానికి ఈ జిమిచూ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత నేను బెల్ట్ స్టిచ్ చేసేసుకొని దానికి ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసేస్తాను. ఎలాస్టిక్ ఇప్పుడు మన వేస్ట్ మెజర్మెంట్ కంటే 3 or 4 ఇంచ్ తక్కువ కట్ చేసుకొని అందులోపల ఇన్సర్ట్ చేసేసుకోవాలి. అంతే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ డ్రెస్ నచ్చిందా అండ్ నా బర్త్డే డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే నా బర్త్డే డ్రెస్సే నచ్చింది, ఇది కూడా బాగుంది.